ఫైనల్గా మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే యాక్టివేట్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి కూడా రిలీజ్ చేశారు. ఎగ్జామ్ ఎప్పటి నుంచి కండక్ట్ చేస్తారు, అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, అలాగే గేట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో మనకి మంత్లీ స్టైఫండ్ అనేది ఎంత వస్తుంది, అసలు గేట్ అండ్ జీపీఏటీ అంటే ఏంటి, అండ్ టోటల్ వీటి క్వాలిఫికేషన్ ఎవరైతే ఉండాలి, మొత్తం ఎలిజిబిలిటీస్ అన్నీ కూడా డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. గేట్ 2026కి సంబంధించి ఎవ్రీ అప్డేట్ అనేది కూడా మన ఛానల్లో మీరు ఎప్పటికప్పుడు లైవ్గా అయితే తెలుసుకోవచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అనేది కూడా షేర్ చేయండి. సో తెలుగు పీపుల్స్ అందరికీ కూడా ఇదైతే మీకు యూజ్ ఉంటుంది. అయితే మనకి అఫీషియల్గా గ్రాటిట్యూడ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ 2026 గేట్ 2026 అయితే మనకి వెబ్సైట్ అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకి స్టార్ట్ అయిపోయింది. అయితే మనకి గమనించవచ్చు, ఇంకా మనకి ఆన్లైన్ ఫీజు పేమెంట్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవ్వలేదు. వెబ్సైట్ అనేది మనకి లాంచ్ చేయడం అయితే జరిగింది. అయితే మనకి ఈ సంవత్సరం మనకి గేట్ 2026 అని 2026 ఎవరు కండక్ట్ చేస్తున్నారు అనేది కూడా క్లియర్గా మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే అసలు గేట్కి సంబంధించి ఆపర్చునిటీస్ అన్నీ కూడా డిస్కస్ చేసుకుందాము. అయితే మనకి గేట్ ఎవరైతే గేట్ అండ్ జీపీటీ అంటే ఎంటెక్ మాస్టర్స్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో సో ఇండియాలో సో టాప్ ఐఐటీలో కానీ ఖరగ్పూర్లో కానీ ఇలా చేయాలనుకుంటున్నారో సో గేట్ వ్యాలిడ్ స్కోర్ ఉంటే మీకు వెరీ వెరీ యూస్ఫుల్ అయితే ఉంటుంది. అయితే మీకు ఎంఫార్మసీకి సంబంధించి కానీ ఎంటెక్ అనేది మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకుంటే ఈ గేట్ అనేది కంపల్సరీ. ఓకేనా. సో నెక్స్ట్ మనకి గేట్కి సంబంధించి ఇక్కడ మీకు మంత్లీ స్టైఫండ్ అనేది కూడా వస్తుందన్నమాట. ఒకవేళ మీరు క్వాలిఫై ఉంటే ఎంటెక్ అనేది చేయాలనుకుంటే పర్ మంత్ 12,400 అనేది మీ అకౌంట్లో అయితే క్రెడిట్ అవుతుంది. ఇలా మీకు 22 మంత్స్ అనేది మీకు స్టైఫండ్ అనేది ఇస్తారనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫైనల్ అసిస్టెన్స్ పిహెచ్డి ప్రోగ్రామ్ అనేది కూడా మనకు ప్రొవైడ్ చేస్తామని కూడా క్లియర్ ప్రొవైడ్ చేసేసారు. సో గేట్ ఉంటే మనకి ఎనీథింగ్ ఏదైనా కూడా మనకి యూస్ఫుల్. అయితే బీటెక్ ఎవరైతే థర్డ్ ఇయర్ కంప్లీట్ అవుతుందో ప్రజెంట్ థర్డ్ ఇయర్ ఎవరైతే ఉన్నారో లేదా ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఫోర్త్ ఇయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క ఆపర్చునిటీ అనేది. ఓకేనా. గేట్ స్కోర్ కార్డ్ అనేది 3 years అనేది మనకి వ్యాలిడిటీ అయితే ఉంటుంది, అది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ మీకు చూసుకోవచ్చు మొత్తం వెబ్సైట్లోనే అప్లికేషన్ పోర్టల్ ఇవన్నీ కూడా మనకి యాడ్ చేశారనమాట. ఆపర్చునిటీ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకోవచ్చు బీటెక్ థర్డ్ ఇయర్ కానీ హైయర్ స్టడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, అది మీరు గుర్తుపెట్టుకోండి. అయితే మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఇక్కడ అన్నీ మనకు ప్రొవైడ్ చేశారు. థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఇక్కడ మనకి ఫార్మసీ ఇక్కడ మొత్తం మనకు ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్ సిటీస్ కానీ గమనించినట్టయితే టు బి అప్లోడెడ్ సూన్ అని చెప్పారు. మ్యాక్సిమం మనకి ఏవైతే మెయిన్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయో వాటికైతే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇవన్నీ కూడా మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా అప్డేటెడ్ సూన్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. అయితే ఇంపార్టెంట్ డేట్స్లోకి మనకి వెళ్ళిపోదాము. అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్ మనకి ఓపెనింగ్ డేట్ గేట్ వెబ్సైట్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఓపెన్ అయ్యేది మనకి ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది ఆగస్ట్ 25వ తారీఖున సోమవారం 2025న ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మనకి రెగ్యులర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీ అంటే ఆగస్టు నుంచి సెప్టెంబర్ 25 లెక్స్వారం వరకు మీరు అప్లై చేసుకోవచ్చు ఎలాంటి పెనాల్టీ లేకుండా. అంటే ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ ఈ 2 months అనేది. అండ్ నెక్స్ట్ మనకి ఆగస్ట్ ఇక్కడ 1 month ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి క్లోజింగ్ డేట్ మనకి విత్ లేట్ ఫీతో గమనించినట్టయితే మనకి అక్టోబర్ 6న క్లోజ్ అయిపోతుంది. అలాగే గేట్ 2026 ఎగ్జామ్ అనేది మనకి February 7, 2026 కండక్ట్ చేస్తున్నారు. February 8 అండ్ February 14, February 15, 2026 ప్రతి ఇయర్ కూడా ఈ మంత్లోనే అంటే ఇక్కడ ప్రొవైడ్ చేసిన మంత్లోనే కండక్ట్ చేస్తారు. సో దీన్ని బట్టి మీకు అంటే మనకి బ్రాంచెస్ పరంగా మీకు డేట్స్ అని అయితే అప్పుడైతే మీకు ఫర్దర్గా మీకు ప్రొవైడ్ చేస్తారు. అయితే మీకు చూసుకోవచ్చు అప్లికేషన్ ఫీజు అనేది కూడా ఇక్కడ మనకు అన్నీ ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీరు ఫీమేల్ SC ST PW క్యాండిడేట్ పర్ టెస్ట్ పేపర్ అనేది చూసుకున్నట్టయితే మీకు ఆగస్ట్ 25 నుంచి సెప్టెంబర్ 5వ తారీఖు వరకు పే చేసుకోవచ్చు. గేట్ అనేది ఫీజు అనేది చూసుకున్నట్టయితే 1000 రూపీస్ అనేది ఉంటుంది. అండ్ ఎక్స్టెండెడ్ పీరియడ్ అంటే లేట్గా పే చేస్తే 1500. అండ్ నెక్స్ట్ ఆల్ అదర్ క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ ఫారెన్ నేషన్ యాజ్ పర్ ద టెస్ట్ అనేది చూసుకోవచ్చు. అంటే బీసీ వాళ్ళు OC వాళ్ళు కూడా ఇందులోకి వస్తారు. వీళ్ళకి 2000 ఫీ అనేది ఉంటుంది. ఒకవేళ లేట్గా పే చేస్తే 2500 అని. ప్రతి ఇయర్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతారు. ఒకప్పుడైతే 1300 1400 అలా ఉండేది, తర్వాత 1800 రూపీస్ ఉండేది. ఇప్పుడు డైరెక్ట్గా మనకి OCBC వాళ్ళకి 2000 రూపీస్ అయితే ఉంది. నెక్స్ట్ ఫీమేల్ SC ST వాళ్ళకి కొంతమందికి అప్పుల్లో 900 అలా ఉండేది. లాస్ట్ ఇయర్ కూడా 900 అనుకుంటున్నాను, ఇప్పుడు 1000 రూపీస్ అయితే అయింది. సో ఇంత అమౌంట్ పెడితే
ఎక్కువ మంది కూడా అప్లికేషన్ కూడా పెట్టడానికి భయపడుతున్నారు. మెయిన్ బీసీ/ఓసీ వాళ్ళైతే 2000 అప్లికేషన్ ఫీజే ఉంటుందంటే మీరు గమనించవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఇవన్నీ కూడా మనకి చూసుకోవచ్చు. మనకి మార్నింగ్ 9:30 AM నుంచి 12:30 PM మార్నింగ్, అలాగే ఆఫ్టర్నూన్ సెక్షన్లో 2:30 నుంచి 5:30 ఎగ్జామినేషన్ షెడ్యూల్స్కి సంబంధించి డేట్స్ అనమాట. సో ఓకేనా. సో ఇప్పుడు నుంచే మీరు గేట్ అనేది ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనకి టైం అనేది కూడా చాలా తక్కువ ఉంది. సో ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ అనేది, ఇంకా మీరు గేట్ చేయాలి, ఎంటెక్ చేయాలి, ఫార్మసీ మంచి ఐఐటీలో చేయాలి, మంచి ర్యాంక్ కావాలంటే మీరు గేట్ అనేది కంపల్సరీ. నెక్స్ట్ ఇక్కడ మొత్తం కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశారు. అప్లికేషన్ పోర్టల్ ఇంకా మనకి స్టార్ట్ అవ్వలేదు. సో మనకి ఆగస్ట్ 25వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇవి మనకి టోటల్గా లాస్ట్ పేపర్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేశారు. టెస్ట్ పేపర్స్ అండ్ సిలబస్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. బ్రాంచెస్ వైజ్గా కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఏదైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో ఆ బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి కూడా. ఇంకా వెబ్సైట్లో మీరు గమనించినట్టయితే 2026 ఎగ్జామ్ షెడ్యూల్ 2 పేపర్ కాంబినేషన్ అనేది కూడా అప్డేటెడ్స్ ఉంది. మనకు ఇప్పుడే కాబట్టి లాంచ్ చేశారు. మొత్తం అన్నీ కూడా మనకు తొందరలో అప్డేట్ అన్నీ కూడా యాడ్ అవుతూ ఉంటుంది. ఫర్దర్గా మీకు ఆన్లైన్లో ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంతా కూడా మీకు ఇక్కడ నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్లో కూడా చాలా మటుకు గేట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసాం. అందరూ కూడా చాలామంది వాచ్ చేశారనమాట. సో మీకు కూడా ఇది అయితే ఉపయోగం ఉంటుంది కాబట్టి ఇయర్ కూడా మీకు గేట్ 2026 ఇన్ టైంలో అయితే మన తెలుగులో అయితే మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. సో ఇది ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.